ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో అక్షయ తృతీయ నాడు వెలిగించవలసిన దీపారాధన గురించి తెలుసుకుందాం. ఒక 3 దీపాలు కనుక మీరు ఇంటిలో ఇలా పెట్టినట్లయితే లక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ముందుగా చెప్తున్నాను, మనకి 30వ తారీఖు ఏప్రిల్ అక్షయ తృతీయ ఉంది. ఆ రోజున ఈ చిన్న ఉపాయాన్ని చేయండి. ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీకు లక్ష్మీ ఆగమనం పెరుగుతుంది. ఆ రోజు బంగారం కొనుక్కోవడం ఇవన్నీ చెప్తుంటాం, అలాంటి చాలా వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఈ బంగారం కాకుండా డబ్బులు లేని వారు కూడా ఈ తేలికైన ఉపాయాన్ని చేసినట్లయితే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే మీ పితృదేవతలు కూడా శాంతించి మీకు పితృదోషాలు ఉన్న వాటి ప్రభావం కూడా తగ్గుతుంది. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఈ ఉపాయం చేయడానికి మీరు ఆవాల నూనె వాడాలి. ఇది ఫస్ట్ ఒక దీపాన్ని మీరు ఉదయాన్నే మీ వంటగదిలో ఒక దీపం వెలిగించండి. వంటగదిలో మీరు పొయ్యి వెలిగిస్తారు కదా, అక్కడ ఒక 2 ఒత్తులు వేసి ఈ దీపాన్ని వెలిగించండి. మట్టి ప్రమిదైనా పర్వాలేదు, ఇత్తడి ప్రమిదైనా పర్వాలేదు, స్టీల్ది మాత్రం వాడకండి. అక్కడ వెలిగించడం వల్ల మీ పితృదేవతలు శాంతిస్తారు, మీకు వారి నుంచి వచ్చే దోషాలు తొలగిపోతాయి. అలాగే సాయంత్రం సమయంలో మీ గుమ్మం దగ్గర, ఇంటి మెయిన్ దర్వాజా గుమ్మం దగ్గర మీరు 2 దీపాలు వెలిగించండి. అది కూడా మస్టర్డ్ ఆయిల్తోనే, ఆవాల నూనెతోనే వెలిగించండి. దానిలో కొద్దిగా 2 పదార్థాలు వేయాలి. ఒకటి మనకి తెల్ల ఆవాలు దొరుకుతాయి, తెల్ల ఆవాలు కొద్దిగా వేయండి దానిలో నూనె లోపల. అలాగే నల్ల నువ్వులు కొద్దిగా ఆ దీపం లోపల 2 దీపాల్లో వేయండి. ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. మూడవది, సాయంత్రం పూట మీ ఇంట్లో ఉత్తర దిక్కులో మస్టర్డ్ ఆయిల్తోనే ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో కూడా మీరు నల్ల నువ్వులు కొద్దిగా దీపంలో వేయండి, లోపల వేయండి. ఇలా చేయటం వల్ల, ఆ ఒక్కరోజు చేయటం వల్ల అఖండ ఐశ్వర్యం, అలాగే కోరినంత డబ్బు, మీరు సంపాదించాలనుకున్న సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ధన ద్వారా తెరుచుకుంటాయి. అక్షయ తృతీయ గురించి చాలా వీడియోలు చేశాను, ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాత సంవత్సరంలో కూడా మీకు దాంట్లో ఉంటాయి, చూడండి. మీరు ఈ ఉపాయాన్ని, తేలికైన ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇది ఒక్కటే నిబంధన, ఎటువంటి నిబంధనలు, మిగతా నిబంధనలు లేవు. ఎవరైనా చేయవచ్చు, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి 10 మందికి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.